నన్ను ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన దేవాతి దేవుని వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. గత వారం నుంచి మా నాన్నగారికి కంటిన్యూస్గా ఫీవర్ వస్తుందండి. మార్నింగ్ అంతా బాగానే ఉంటున్నారు, నైట్ అయ్యేసరికి ఫుల్ సివియర్ ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ అని చెప్తున్నారు. అయితే మా మామయ్య టాబ్లెట్స్ పెడుతున్నారు, ఇంజెక్షన్ చేస్తున్నారు. అది చేస్తున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దాని టైం అయ్యేసరికి మళ్ళీ వచ్చేస్తుంది. 4 days అట్లానే ఉన్నారు. ఫుడ్ కూడా ఏం తీసుకోలేదంట. డే మొత్తంలో ఒక 2 ఇడ్లీస్ అట్లా తినేవాళ్ళంట. ఫుడ్ మొత్తం మానేశారు, మొత్తం వీక్ అయిపోయేవారు. ఎంత ఫీవర్ వచ్చినా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిపోయారు. ఈసారి మాత్రం 5 days కంప్లీట్ అయిపోయినా ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా అట్లనే పడుకుని ఉండిపోయారు. మా అమ్మకు భయం వేసి మళ్ళీ బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేపిస్తే బాగుంటుందేమో, ఏం ఫీవరో తెలుస్తుంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తే కొంచెం టైఫాయిడ్ ఉందని చెప్పారు. అయితే మొన్న 2 days బ్యాక్ ఇంట్లోనే ఉన్నారు. టైఫాయిడ్కి టాబ్లెట్స్ పెట్టారా, వేసుకుంటున్నారు. ఫుడ్ మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదంట, ఏం తినట్లేదు. ఫుల్ వీక్ అయిపోయేసరికి మొన్న 2 days బ్యాక్ మా అమ్మ టెర్రస్ పైన బట్టలేసి పడుకుని మా డాడీ టీవీ చూస్తున్నారని చెప్పిందంట. వర్షం ఏమైనా వస్తే నన్ను పిలు అని చెప్పి నన్ను లేపండి అని చెప్పి పడుకునేసరికి సడన్గా మా అమ్మ పడుకున్నాక వర్షం వచ్చింది. పడుకుంది కదా ఏం లేపుతామని అవి తీసుకొద్దామని పైకి ఎక్కారు. స్టెప్స్ నుంచి ఎక్కేసరికి ఎక్కారంటే ఫుల్ ఆయాసం అయిపోయి స్వెట్టింగ్ వచ్చి కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చి అక్కడ పడిపోయే సిచ్యువేషన్ వచ్చిందంట. అవి ఏం తీసుకురాకుండా ఎలా దిగారో తెలియదు. కిందకు వచ్చేసి వెంటనే మా అమ్మని లేపి, నేను ఉండలేకపోతున్నాను, నేను చనిపోతాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఆయాసం వస్తుంది నాకు అని చెప్పి ఏడ్చేసి బెడ్ మీద పడుకుని పోయి లేవలేదంట ఒక 1/2 hour దాకా. మా అమ్మకు భయం వేసి మా మావయ్య వాళ్ళందరికీ ఫోన్ చేస్తే అందరూ వచ్చారు. కానీ ఒక 1/2 hour మా అమ్మ ప్రేయర్ చేసుకుని ఏడ్చినప్పుడు దేవుడు ఎంతో కృప చూపించి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి 1/2 hour తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఏం లేదు, నాకు ఎందుకు అట్లా అనిపించింది అంతే అని చెప్పి, ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం వల్ల వీక్నెస్ వచ్చిందని చెప్పి దేవుడు ఎంతో స్వస్థపరిచారు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏ అపాయం లేకుండా ప్రమాదకర స్థితిలో నుంచి తప్పించి సజీవులుగా నిలబెట్టారు. ఇప్పుడు మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. సాక్ష్యం బట్టి అన్నగారి జీవితంలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యం బట్టి అనుగ్రహించిన స్వస్థత